గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ ఫనీశ్వర్ సార్. మరి మన తెలంగాణలో చూసినట్లయితే 15-16 డిసెంబర్ 15-16 గ్రూప్ 2 ఎగ్జామ్ రన్ అవుతుంది. గ్రూప్ 2 ఎగ్జామ్ జరగబోతుంది. మరి ఈ గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ విషయం మీతో నేను డిస్కస్ చేద్దామని చాలా మంది మిత్రులు నాతో ఈ విషయం అడుగుతున్నారు. సార్, దీనికి సంబంధించి ఒక వీడియో చేస్తే బాగుంటుందని అన్నారు. సరే, ఇది నిజంగా అంటే ఎక్కువ మంది విద్యార్థులు సఫర్ అవుతున్నటువంటి అంశం కాబట్టి ఈ అంశం గురించి నేను ఒక 2 విషయాలు మీతో డిస్కస్ చేస్తాను. వాస్తవానికి ఏంటంటే మనకి ఇప్పటికే గ్రూప్ 2 అనేది పలుమార్లు పోస్ట్పోన్ అయింది. మనం గమనించినట్లయితే ఈ 2024 2023లో ఒకసారి పోస్ట్పోన్ అయిందండి. ఆగస్ట్, అది కూడా ఐ థింక్ 7th 8th ఆగస్టు జరగాల్సినటువంటి ఎగ్జామ్ అనుకుంటా. నాకు ఇది ఖచ్చితంగా తెలియదు, కొంచెం అటు ఇటుమా. సో 2024లో జరగాల్సిన ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది. ఎప్పటికి పోస్ట్పోన్ అయిందంటే డిసెంబర్ 15-16 2024కు పోస్ట్పోన్ అయిందండి. ఇక్కడ మనం బాగా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే చాలామంది అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేస్తూ ఏం చదవాలా సార్, ఇండియాకు సంబంధించి ఇండియన్ సోషో ఎకనామిక్ సర్వే, అదేవిధంగా తెలంగాణ సర్వే, ఇండియా సర్వే, తెలంగాణ సర్వే అన్నటువంటివి 2 మనం ఏ డేట్లో చదవాలి? ఇంతకుముందు ఆల్రెడీ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడే ఒకసారి ఎగ్జామ్ పోస్ట్పోన్ అయినటువంటి విషయము. మరి కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినప్పుడు మరి ఇక్కడ చూసినట్లయితే బడ్జెట్ విషయానికి వస్తే బడ్జెట్ విషయానికి వస్తే 2024 మేలో సాధారణ ఎన్నికలు జరిగాయి కాబట్టి 2024లో మేకు ముందు నేషనల్ వైడ్ అయినా కూడా సెంట్రల్ కూడా తాత్కాలిక బడ్జెట్, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటారు, తాత్కాలిక బడ్జెట్, తాత్కాలిక బడ్జెట్ ఇచ్చింది. తర్వాత పూర్తికాల బడ్జెట్ కూడా ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి తాత్కాలిక బడ్జెట్, పూర్తికాల బడ్జెట్ చదవాల్సిందేనా అనుమానం. సో అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, తాత్కాలిక, పూర్తికాల బడ్జెట్లు ఉన్నాయి. ఇక సర్వేలు ఏం చదవాలి? ఎప్పటి నుంచి వచ్చినటువంటి సర్వేలు చదవాలి? పాత సర్వేలు చదవచ్చా? చాలా మంది విద్యార్థులు చెప్పేటువంటి అంశం ఏంటంటే ఈ డేట్కి ఆగస్టు 7, 8కే క్వశ్చన్ పేపర్ తయారవు ఉంటుంది కదా. అంటే సాధారణంగా విద్యార్థుల్లో ఎక్కువగా అంటే నా సమక్షానికి వచ్చినటువంటి అనుమానాలు మీతో చర్చిస్తున్నాను. సార్, ఈ ఆగస్టు 2024కు ముందుగానే క్వశ్చన్ పేపర్ తయారై ఉంటుంది కదా, మరి అంతకు ముందు అంశాలే క్వశ్చన్ పేపర్లో ఉంటాయి కదా, ఆగస్టు తర్వాత అంశాలు చదవాల్సినటువంటి అవసరం లేదా? ఆగస్టు తర్వాత జరగాల్సినటువంటి అవసరం లేదా అంటే ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య ఉండేటువంటి కరెంట్ ఎకానమీ కానీ బడ్జెట్లు, సర్వేలు కానీ చదవాలనా వద్దా అన్నటువంటిది విద్యార్థుల ముందు ఉండేటువంటి మీమాంస. ఇది విద్యార్థులకు ఉండేటువంటి ఒక పెద్ద డౌట్ అండి. ఈ డౌట్ క్లారిఫికేషన్ కోసం నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, గ్రూప్ 3 పరిస్థితి వేరమ్మా. గ్రూప్ 3 ఎగ్జామ్లో అప్పుడు ఎగ్జామ్ దగ్గరికి రాలేదు, క్వశ్చన్ పేపర్ కూడా తయారు కాలేదని ఎక్కువ మంది విద్యార్థులు విశ్వసిస్తున్నారు. సో ఇప్పుడు గ్రూప్ 3లో చూసినట్లయితే కొత్త సర్వేలు అడిగారండి. కొత్త సర్వే అడగడం అన్నటువంటిది జరిగింది. కొత్త బడ్జెట్ గురించి అడిగారు, కొత్త సర్వే గురించి కూడా అడిగారు. మరి ఇది ఇప్పుడు మన రాష్ట్రంలో విద్యార్థులందరూ ఎక్కువ మంది ఆలోచిస్తున్నటువంటి అంశము, డైలమాలో ఉండేటువంటి అంశము ఏది చదవాలా అన్నటువంటిది. సో ఐ విల్ గివ్ క్లారిటీ ఇన్ దిస్.
వీడియోమా. ఇది అయితే గుర్తుపెట్టుకోండిమా, ఎప్పుడైనా కానీ ఇలాంటి ఎలక్షన్ ఇయర్ వచ్చినప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ రావడం అన్నటువంటిది సహజము. సో ఎలక్షన్ ఇయర్ ఎప్పుడైనా రాని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది ఎలక్షన్స్ కాలంలోనే వస్తుంది. ఎలక్షన్ ఇయర్ ఎప్పుడైనా రాని మనం దీన్ని చదవడం అన్నటువంటిది సర్వసాధారణం. అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ముందు సెంట్రల్ మాట్లాడతా, భారత్కు సంబంధించి పూర్తికాల బడ్జెట్ పూర్తికాల సర్వేని చదవండి. పూర్తికాల బడ్జెట్ అదేవిధంగా పూర్తికాల సర్వే, ఇది ఖచ్చితంగా చదవండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వచ్చినప్పుడు సర్వే రాదు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వచ్చినప్పుడు సర్వే రాదు. కాబట్టి పూర్తికాల బడ్జెట్ పూర్తికాల సర్వేని చదవండి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఏదైతే తాత్కాలిక బడ్జెట్ అంటున్నామో, ఈ తాత్కాలిక బడ్జెట్ అన్నటువంటి దాన్ని ఒక లుక్ అయితే వేయండి. కనీసం అలొకేషన్స్ మారింటాయి, అంటే వాటికి ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఓన్లీ ఫర్ 3 months అండి, 3 నెలలకే ఇస్తారు. కాబట్టి ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని కూడా ఖచ్చితంగా మీరు చదవాల్సిందే. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పూర్తికాల బడ్జెట్ చదవాలి. అదేవిధంగా సర్వే ఒక్కసారే వస్తుంది, అంటే పూర్తికాల సర్వేనే మనకుంది, ఆ సర్వేనే చదవండి. అది లేటుగా వచ్చినా ఇప్పుడు వచ్చిన ఇండియన్ సర్వే అన్నటువంటి చదవండి. క్వశ్చన్ పేపర్ సెట్టర్స్ మనకు బుక్ రిలీజ్ కాకముందే స్టాటిస్టికల్ డేటాతో కొన్నిటిని చేర్చేటువంటి అవకాశం ఉంది. అంటే మనకు ప్రింట్ అయ్యి ఇదంతా వచ్చడానికి టైం పడుతుంది కాబట్టి అప్పటికప్పటికి వాళ్ళు క్వశ్చన్ పేపర్ సెట్టర్స్ సర్వే నుంచి కూడా కొన్ని అంశాలను తీసుకొని ఉంటారు. సో ఇవి ఖచ్చితంగా చదవండి, పూర్తికాల బడ్జెట్ పూర్తికాల సర్వే, దాంతోపాటు తాత్కాలిక బడ్జెట్ ఫర్ ఇండియన్ ఎకానమీ, అది భారత్కి సంబంధించి ఇండియన్ ఎకానమీకి సంబంధించి. ఇక తెలంగాణ ఎకానమీకి సంబంధించి 50 మార్కులు. ఈ తెలంగాణ ఎకానమీకి సంబంధించి 50 మార్కులు. దీనికి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోండి, దాదాపుగా లాస్ట్ డిసెంబర్ అంటే 23 డిసెంబర్లో మనకు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉండేటువంటి కరెంట్ ఎకానమీ అంశాలన్నీ కూడా మనకు ఎగ్జామ్లో అడిగేటువంటి ఛాన్స్ ఉంది. సో ఈ 1 year కరెంట్ అఫైర్స్ మీరు కరెంట్ ఎకానమీ ఇష్యూస్ చూసుకోవాల్సిందే. ఎందుకంటే ఆగస్టు వరకు ఒక ప్రయారిటీ, ఆగస్ట్ తర్వాత ఒక ప్రయారిటీతో చూసుకోండి. సార్ ఆగస్టు తర్వాత అంటే ఆగస్ట్కే క్వశ్చన్ పేపర్ అయి ఉంటుంది కదా, ఆగస్టు తర్వాత ఉండేటువంటి ఈ 3 నెలలు మాకు అవసరం లేదా? తప్పమ్మా, ఆ 3 నెలలే కాబట్టి ఒక 4 రోజులు 2 రోజులు ఎక్కువ అవుతుంది, చదివేయండి. అప్ టు చదవండి, డిసెంబర్ నుంచి ఈ డిసెంబర్ వరకు చదవండి. అదేవిధంగా తెలంగాణ తాత్కాలిక బడ్జెట్ ఉంది, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు, ఆ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ చదవండి. తాత్కాలిక బడ్జెట్ అంటున్నాం. అదేవిధంగా పూర్తికాల బడ్జెట్ చదవండి. సర్వే, తెలంగాణ సర్వే చదవండి. తెలంగాణ సర్వే మీకు సర్వే ఇప్పుడు వచ్చింది కదా అన్నప్పటికీ ఆగస్టులో కూడా దానికి సంబంధించిన అంశాలని ఉంటాయి. ఆగస్టులోనే క్వశ్చన్ పేపర్ తయారైంది అనుకున్నప్పటికీ కూడా ఆగస్టు వరకు సర్వేలో పొందుపొందే సర్వే అన్నటువంటిది ఎలా ఉంటుందంటే, సో బాగా చాలా మందికి తెలియని అంశం నేను ఇప్పుడు చెప్తున్నా. సర్వే అనేది గడిచిన సంవత్సరం ప్రీవియస్ ఇయర్కి సంబంధించిందండి. సాధారణంగా భారతదేశంలో ఫైనాన్స్ ఇయర్ని మనం తీసుకుంటే ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు తీసుకుంటాము. ఇది భారతదేశంలో ఆర్థిక సంవత్సరం. సాధారణంగా అంటే ఒక సిస్టమాటిక్గా అయితే ఫిబ్రవరి 2వ వారంలో బడ్జెట్ని పెట్టేటువంటిది అనేది ఒక సాంప్రదాయం ఉంది. అయితే ఈ సాంప్రదాయాన్ని ఈ మధ్యకాలంలో ఖచ్చితంగా పాటించడం లేదండి.
వివిధ కారణాల చేత సాంప్రదాయం. కేంద్రంలో చూసినట్లయితే కేంద్రంలో కొన్ని సందర్భాల్లో జనవరిలోనే పెట్టారు, కొన్ని సందర్భాల్లో ఫిబ్రవరిలో పెట్టారు. కానీ ఎలక్షన్ ఇయర్లో మాత్రము ఖచ్చితంగా తాత్కాలిక బడ్జెట్ పెడతారు. ఇది ఎలక్షన్ 24 అన్నటువంటిది ఎలక్షన్ ఇయర్. సెంట్రల్లో కూడా ఎలక్షన్స్ జరిగాయి, 23లో రాష్ట్రంలో కూడా ఎలక్షన్స్ జరిగాయి, 23 డిసెంబర్లో, నవంబర్ డిసెంబర్లో జరిగాయి. కాబట్టి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సర్వేలో ఎంతవరకు అంశాలు కేంద్రీకృతమై ఉంటాయి అంటే దాదాపుగా 2023 ఏప్రిల్ నుంచి, ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ అప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి 2023 ఏప్రిల్ నుంచి మహా అంటే కేంద్ర స్థాయిలో, సో కేంద్ర స్థాయిలో మనం చూసినట్లయితే 2024 ఫిబ్రవరి వరకు ఉంటాయి. 2024 వరకు ఫిబ్రవరి వరకు సర్వేలో ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ కొత్త సర్వే వస్తుంది. అయితే రాష్ట్రంలో పరిస్థితి భిన్నంగా ఉంటుందండి. రాష్ట్రంలో చూసినట్లయితే ఇటీవలనే సర్వే రిలీజ్ చేయడం అన్నటువంటిది ఉంది. రాష్ట్రంలో ఎలాంటి ఎగ్జామ్షన్ లేదు, 1 ఇయర్ మొత్తం చదవాల్సింది. సో ఇది సర్వేకి సంబంధించినటువంటిది. అంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి సాధారణంగా ఫిబ్రవరి వరకు మాత్రమే సర్వేలో మెన్షన్ చేస్తారు. మరి మనకు ఆగస్టులో ఎగ్జామ్ అనుకున్నప్పటికీ కూడా, ఆగస్టు తర్వాత సర్వే వచ్చినప్పటికీ కూడా సర్వేలో ఈ అంశాలు ఎక్కువగా ఫిబ్రవరి వరకే ఉంటాయి. ఆ తర్వాత మీరంతా కూడా కరెంట్ ఎకానమీ నుంచి మీరు ఈ అంశాలను పొందుపరుచుకొని చదవాలి. కరెంట్ ఎకానమీ నుంచి పొందుపరుచుకొని చదవాలి. సో నో డౌట్ అబౌట్, మళ్ళీ క్లారిఫై ఇస్తున్నా, సంవత్సరం అంతా చదవాల్సిందే. ఇక మీకు ఆగస్టులో క్వశ్చన్ పేపర్ తయారైంది అనుకున్నప్పటికీ కూడా ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఉండేది ఒక 4 నెలలే కాబట్టి ఈ 4 నెలలను కూడా చదవండి, తప్పు లేదు. అడిగేటువంటి అవకాశం ఉంది. మొదటిది అడుగుతారు, ఈ 4 నెలలది కూడా అడుగుతారు. కాబట్టి కొంచెం ఒకప్పుడు అంటే మాన్యువల్ క్వశ్చన్ పేపర్స్ ఉండేటువంటి రోజుల్లో నెల రోజుల ముందే క్వశ్చన్ పేపర్ తయారయ్యేదండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్లో ఎప్పుడు కావాల్సి అప్పుడు మార్పులు చేసుకునేటువంటి వెసులుబాటు ఉంది. కాబట్టి మీరు 1 ఇయర్ ఖచ్చితంగా చదవండి. సో ఆగస్ట్ వరకు చదివింటే వెల్ అండ్ గుడ్. ఈ 4 నెలలే కాబట్టి మనకు అడిషనల్గా ఒక 2-3 రోజులు ఎక్కువ అవుతుంది. ఈ 4 నెలలు కూడా చదవండి, అప్ టు ఉండేంత వరకు చదవండి. రాష్ట్రానికి సంబంధించి కొత్త సర్వే మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆల్ ది బెస్ట్. సదా మీ విజయాన్ని ఆకాంక్షించే మీ ఫణీశ్వర్ సార్. థ్యాంక్ యూ.